సిటీ న్యూస్ కి స్వాగతం। మన ముఖ్య అతిథులు దర్గా పీఠాధిపతులు ఉపేష్ బాబా గారు మరియు మన ఏసీపీ గారు, వరంగల్ ఏసీపీ గారు నందిరావు నాయక్ గారు, మన సిఏ గారు వెంకటరత్న సార్, మిస్టర్ సిఏ గారు, మన కార్పొరేటర్ 41 డివిజన్ కార్పొరేటర్ ప్రశాల పద్మ గారు, మన ముఖ్యులు అతిథులు అందరూ ఉన్నారు। ఈ రోజు మేము ఈ ప్రోగ్రాం ప్రతి ఒక్క సంవత్సరం చేసుకుంటూ 16 సంవత్సరాలు చేసుకుంటూ వస్తున్నాం। ఒకసారి బట్టలు పంపిణీ, ఒకసారి రేషన్ కిట్ పంపిణీ చేస్తున్నాం। ఈ మనకేంటంటే ఈ అండర్ రైల్వే గేట్ లో చాలా వరకు ముస్లింస్ స్లమ్ ఉన్నారు కాబట్టి మేము ఏదో ఒక కార్యక్రమం చేయాలనుకుంటూ ప్రతి ఒక్కసారి రంజాన్ లో ఈ కార్యక్రమం పెట్టుకుంటారు। ఎందుకంటే ఈ పండుగ రోజు ఒక్కొక్కదైనా వాళ్ళు పండుగ చేసుకునేందుకు కొంత ఆర్థిక సాయం చేయవచ్చు మా తరఫున అని చెప్పి మేము పండుగకు 2 కిలోల బియ్యం, మన రంజాన్ సంబంధించిన ఏది సేమియా ప్యాకెట్, ఆయిల్ ఇవన్నీ ఒక రేషన్ కిట్ ప్యాకెట్ చేసి 2 days కు సరిపోయే ప్యాకెట్ చేసి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది। మాకు దేవుడు అనుగ్రహించి ఏదో సాయం చేయమని మాకు వచ్చిన సంపాదన పర్సెంటేజ్ 5 ముస్లిం ప్రతి ఒక్క ముస్లిం 5% తీస్తారా, ఆ 5% లో మేము ఏదో ఒకటి కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం। దేవుడు మనకు ఇస్తాడు కాబట్టి మేము చేసుకుంటూ వస్తున్నాం। ఎవరితో చందాలు కానీ వసూలు చేయడం లేదు, మా సొంతంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నాం। దీంట్లో మా బ్రదర్ గారు మన సౌదీలో ఉంటాడు, ఆయనే నేను ఇద్దరం కలిసి ఈ ప్రోగ్రాం ప్రతి ఒక్క సంవత్సరం చేసుకుంటూ వస్తున్నాం। మేము వీళ్ళందరికీ పంచడం ఒక ప్రతి ఒక్క డివిజన్ ఈ అండర్ రైల్వే 24 డివిజన్లు నుంచి అందరికి టోకెన్స్ ఇచ్చి టోకెన్ ద్వారానే పంచుకొని వస్తున్నాం। ఏ డిస్టర్బ్ లేకుండా ప్రతి ఒక్క సంవత్సరం చేసుకుని వస్తున్నాం। ఈ प्रोग्राम को వచ్చిన మన పెద్దలందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ बराबर मैं देख रहा हूँ 3-4 साल से मैं खुद भी अटेम्प्ट कर रहा हूँ यहाँ पर राशन किट्स वगैरह देने के। और अपने इस्लाम में भी सब में बेहतरीन चीज लोगों को खाना खिलाना है। इसी तरीके से ये अमल को बराबर हर साल जब्बार साहब पूरा करें। आप लोग इनके हक में दुआ दीजिए ताकि ये हमेशा जारी व सारी रहे। और मैं मुबारकबाद देता हूँ जब्बार साहब को ये बेहतरीन कार्य खैर के लिए। शुक्रिया। ये రంజాన్ మాసము రంజాన్ పండుగను జరుపుకోవడానికి పోలీస్ వారు అన్ని రకాలుగా మేము కృషి చేస్తున్నాము। అందులో భాగంగా మరి నమాజ్ టైంలో ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా ఉండేందుకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడము, అదేవిధంగా సౌండ్ పొల్యూషన్ వాళ్లకు నమాజ్ టైంలో డిస్టర్బెన్స్ కాకుండా ఉండడానికి మరి డీజేలను సీజ్ చేయడము, ఈ రకంగా అన్ని కార్యక్రమాలను మరి తీసుకొని వారికి మరి మేము సహకరిస్తున్నాము। అదేవిధంగా మరి ఎల్లుండి మనకు మెయిన్ రంజాన్ పండుగ ఉన్నది। ఆ పండుగను కూడా మరి అందరూ కూడా మరి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరుపుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుండి అన్ని మరి మేము బందోబస్తును ఏర్పాటు చేసి ఒక మంచి వాతావరణంలో పండుగ జరుపుకునే విధంగా కృషి చేస్తున్నాము। ప్రతి సంవత్సరం కూడా అందరికీ కార్యక్రమము ప్రతి ఇయర్ చేపట్టి మహిళలందరికీ ఈ పండుగలో అందరితో పాలు పంచుకుంటూ వాళ్ళందరికీ సహాయ సహకారం అందిస్తున్నటువంటి జబ్బరన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। అలాగే మన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మైనార్టీ సోదరులకు ప్రత్యేకంగా మీకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో కూడా మీకు అన్ని వసతులు ఏర్పాటు చేసి రేపు జరగబోయేది సురేఖ మన మంత్రి రైలు కొండ సురేఖ మేడం మురళీధర్ గారు ఆధ్వర్యంలో కూడా రేపు ఇఫ్తార్ విందు జరగబోతుంది। ఇవాళ సాయంత్రం
ఇవాళ సాయంత్రం జరగబోతుంది. మరి మన మేడం గారు వస్తున్నారు. మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ పాల్గొని ఆ విన్ను ఆస్వాదించాల్సిగా కోరుకుంటున్నారు.